రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద, కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం దొంగలు పట్టుకున్న ఏపీ పోలీసులు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, చెన్నై నుంచి అస్సాంకు వెళ్తున్న ఒక లారీలో పేపర్ బండిల్స్ ఏవైతే వెళ్తున్నాయో ఆ పేపర్ బండిల్స్ మధ్యలో ఈ 49 ఎర్రచందనం దొంగలు అనేవి స్మగ్లింగ్ చేయడం జరిగింది. అయితే పోలీసులకి పక్కా సమాచారంతో దీన్ని పట్టుకోవడం, వెంటనే కూడా లారీని సీజ్ చేయడం జరిగింది. ఇటు కీలకంగా చూసుకుంటే లారీ డ్రైవర్ అయితే వెంటనే కూడా లారీ వదిలేసి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఎర్రచందనం దొంగల వెనకాల ఎవరు స్మగ్లర్లు అనేటట్టు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియవస్తుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పరిధిలో పైగా జనసేన పార్టీ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఈ ఘటన జరగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న ఎవరైతే ఆ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా బయటకు లాగుతారు అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ దాదాపుగా చాలా ప్రీ ప్లాన్డ్ గా ఈవెన్ నేషనల్ హైవే మీద టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నారని అంటే ఎంత ధైర్యంగా స్మగ్లింగ్ చేస్తున్నారని మనం అయితే ఆలోచించుకోవాలి. కానీ పోలీసులు కూడా చాలా పక్కా సమాచారంతో ఆ లారీలో ఏవైతే పేపర్ బండిల్స్ ఉన్నాయో ఆ పేపర్ బండిల్స్ మధ్యలో పెట్టి ఈ 49 ఎర్రచందనం దొంగలు అయితే తీసుకువెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఏదైతే ఈ చెకింగ్ వ్యవహారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పక్కా సమాచారంతో పట్టుకొని ఇలా నిందితులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ఈ ఎర్రచందనం ఏదైతే 49 దొంగలు ఉన్నాయో దాదాపుగా మార్కెట్ వాల్యూ వచ్చి దాదాపుగా 1,50,00,000 పైగా ఉంటుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదేమైనా కానీ గతంలో చూసుకుంటే ఎర్రచందనం అనేది, స్మగ్లింగ్ అనేది, అవినీతి అనేది ఏ విధంగా ఉందో ఇప్పటికీ కూడా ఎంత అరికడదామని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కానీ ఎంతో కొంత మూలాలు ఉన్నాయనేటట్టు కొంతమంది నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది అనేటట్టు, అది కూడా కీలకంగా మెయిన్ గా మంగళగిరిలోని, అది కూడా అప్పుడు మనకు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అనేది మెయిన్ గా ప్రతి పార్టీ ఆఫీస్ కానీ మెయిన్ గా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కార్యాలయాలు అన్ని కూడా మంగళగిరిలోనే ఉండడం, తాడేపల్లి మంగళగిరిలోనే ఉండడం, అటువంటి ఏరియాలోనే స్మగ్లింగ్ అనేది అంత స్పీడ్ గా పట్టుబడడం అనేది చాలా మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే రీతిలో పోలీసులు కానీ, ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులు కానీ ఈ స్మగ్లింగ్ అరికట్టే విధానం అనేది ఇంకా అరికట్టే విధానంతో పటిష్టం చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఎర్రచందన స్మగ్లింగ్ కానీ, ఇటు గంజాయి కానీ, ఇలాంటి ఏవైతే కొంత ఎర్రచందన స్మగ్లింగ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖల్లో భాగమైన అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించి, అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలకు సంబంధించి స్మగ్లింగ్ జరిగితే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి తీరుతామన్నారు. మరి ఖచ్చితంగా ఆ మాట మీద ఇప్పుడు నిలబడతారా లేదని చూడాలి. పైగా ఇప్పుడు దొరికింది కూడా మెయిన్ గా జనసేన పార్టీ ఆఫీస్ పరిధిలో ఈ ఎర్రచందనం దొరకడం అనేది కొంత కలకలం రేపుతుంది. కరెక్ట్ గా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద దొరకడం, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మెయిన్ గా ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా దగ్గరలో వాటికి చాలా సమీపంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది దొరికింది. మరి దీని మీద ఏపీ డిప్యూటీ సీఎం కానీ, మెయిన్ గా హోంమంత్రి అనిత కానీ, మెయిన్ గా డీజీపీ కార్యాలయానికి కూడా